మూవీ సత్యం సుందరం మాత్రం ఒక మంచి ఎమోషనల్ డ్రైవ్ అన్న. అరవింద్ స్వామి గారు, కార్తిక్ గారు వీళ్ళిద్దరి మీద ఉండే స్టోరీ. మనము పుట్టినప్పుడు ఒక ప్లేస్ లో పుట్టి కొంచెం పెద్దగైన తర్వాత ఆ ప్లేస్ వదిలేసి వస్తే ఆ ప్లేస్ అన్న జ్ఞాపకాల సెంటిమెంట్ ఏదైతే మనకి ఆ స్టోరీ లైన్ ఉన్నదో నాకు కూడా కనెక్ట్ అయింది. నేను కూడా ఒక కాలనీలో పుట్టి రెసిడెన్షియల్ కాలనీలో పుట్టి పెరిగి దాని తర్వాత కాలనీ వదిలేసి వచ్చిన తర్వాత నేను ఎంత బాధపడ్డానో, బయటకు వచ్చిందో అరే అదే కాలనీలో మనం పెరగాలి అని చెప్పేసి మళ్ళీ అక్కడికి వెళ్ళినప్పుడు నాకు చిన్నప్పుడు జ్ఞాపకాలు అన్నీ గుర్తొస్తుంటాయి. చాలా ఎమోషనల్గా ఉంటాను నేను అక్కడికి వెళ్ళినప్పుడు. సేమ్ అదే సెంటిమెంట్ తోటి మూవీ వచ్చింది. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే మూవీ ఇది. ప్రేమ్ కుమార్ గారు ఒక మంచి ఎమోషనల్ మూవీ తీసిరు. కార్తిక్ గారు ఇంకా అరవింద్ స్వామి గారు మాత్రం అసలు ఏడ్పించేస్తారు. బ్రదర్ అండ్ సిస్టర్ ఒక సెంటిమెంట్ సీన్ ఉంటుంది. మళ్ళీ లాస్ట్ 15 మినిట్స్ మాత్రం ఒక ఎమోషనల్ కనెక్ట్ అవుతాం ప్రతి ఒక్కరము. కంపల్సరీ సత్యం సుందరము మూవీ చూడండి, ఫ్యామిలీతో వచ్చి చూడండి, ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతుంది. సత్యం సుందరం మూవీ చూసినామన్నా, సినిమా మాత్రం చాలా బాగుంది. ఇది కొత్తగా సినిమా చాలా బాగుంది. నిజంగా సినిమా మాత్రం ఏడిపించేసారు. సినిమా మాత్రం చాలా అసలు మనం ఇంత ఊహించుకోం, అంత బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఒక ఫ్రెండ్షిప్ అంటే ఎలా ఉంటుంది అంటే మనిషి ఒక ప్రేమ కోల్పోతే ప్రేమ దక్కించుకోవడం అనేది ఒక చూపించిండు ఒక సినిమా. అంతా బాగుంది. అంటే కార్తిక్ గారు కూడా ఇందులో చాలా బాగా నటించారు. చాలా సినిమాలలో చూసిన వాళ్ళు ఒక నా పేరు శివ కానీ, ఊపిరి సినిమా కానీ అలాంటి సినిమా ఎంత బ్లాక్ బస్టర్ ఉందో అనేది కార్తిక్ కెరియర్లో. ఈ సినిమా కూడా ఒక న్యాచురల్గా వెళ్ళిపోతుంది సినిమా. ఒక డిఫరెంట్గా ఉన్నది సినిమా. మనిషి ఎంత ప్రేమ ఉంటుందో ఆ ప్రేమ కూడగొట్టుకోవద్దు, మళ్ళీ ప్రేమ తగ్గించుకోవాలని అరవింద్ స్వామి వస్తాడు. దానికి హ్యాట్సాప్ చెప్పాలి. అంటే మనిషి మనము దగ్గరుంటే ప్రేమ తెలియదు, దూరం ఉంటే ప్రేమ అనేది దాని విలువ తెలుసుకుంటాడు ఆయన అరవింద్ స్వామి. అంటే నన్ను ముఖం తిన మనిషిని ఎంత ప్రేమ చేస్తుండు, అసలు ఆయన ఒక మనిషి ఒక డిఫరెంట్. అంటే అలాంటి మనిషి మనం ఎందుకు మిస్ చేసుకోవాలని మళ్ళీ అరవింద్ స్వామి దగ్గర పోయి మళ్ళీ ఆయన కలవడం కానీ, ఆ ఫోన్లో మాట్లాడడం కానీ, ఆ ఏడు పనే సీన్ మాత్రం చూస్తే చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. ఇలాంటి సినిమా ఫ్యామిలీ చూస్తే మాత్రం చాలా కనెక్ట్ అవుతారు. ఈ సినిమా మిస్ కావద్దు. చాలా అంటే చాలా బాగుంది. కార్తిక్ కెరియర్లో కానీ అరవింద్ స్వామి కెరియర్లో ఇది మంచి ఒక బెస్ట్ మూవీ. ఒక న్యాచురల్గా వెళ్ళిపోతుంది సినిమా. ఒక ఫ్రెండ్షిప్ అనేది ఎలా ఉంటుందో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. అంటే ఇవాళ రేపు ఎట్లంటే పైసా ఉంటే మనిషికి విలువ అనేది ఉన్నదన్నమాట. పైసా ఇంపార్టెంట్ కానీ మనిషికి ప్రేమ ముంగడ ఎంత పైసలు పెట్టినా వేస్టే. దాన్ని నిరూపించారు ఈ సినిమా డైరెక్టర్ తోటి. హ్యాట్సాప్ చెప్పాలి. బ్లాక్ బస్టర్ సినిమా అయితే చాలా బాగుందన్న. అసలు అంటే ఎక్కువ ప్రొడక్షన్ అంటే ఇద్దరు ఫోన్లో మాట్లాడుకునేది, బావబొమ్మల రిలేషన్స్, ఒక ఫ్యామిలీ. అంటే డబ్బుకి మనం ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తున్నాం కానీ మనుషులకు అనేది ఇంపార్టెన్స్ చాలా తక్కువైంది. చాలా బాగా న్యాచురల్గా చూపించారు సినిమాని. నిజంగా ఎక్కడ బోర్ కొట్టది, కళ్ళల్లో మనకు నీళ్ళు తిరుగుతూనే ఉంటాయి. ఆ సెంటిమెంట్ ప్రతి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఎమోషన్ కానీ. అంటే వీళ్ళిద్దరు ఒక టాప్ మోస్ట్ హీరోలు అన్నట్టు. అప్పుడు రోజా ముంబై సినిమాలో మనకు లవ్ సాంగ్స్తోని అప్పుడు ఎలా అయితే మెస్పరైజ్ చేశారో ఈ ఏజ్లో కూడా అదే గ్లామర్ మెయింటైన్ చేస్తూ ఇప్పుడు నిజంగా కార్తీక్ అన్న అయితే నెక్స్ట్ లెవెల్. అంటే ఒక ఫంక్షన్లో అన్నారు మా చిన్న సినిమా అన్నారు. చిన్న సినిమా కాదన్న, ఇది మంచి కంటెంట్ ఉన్న సినిమా, హృదయాలను గెలుచుకునే సినిమా, మన విలువలు ఏందని చూపించే సినిమా. చాలా బాగా తీశారు. మస్తు సెంటిమెంట్గా కానీ చాలా బాగా, అంటే చిన్నతనం నుంచి కానీ ఫ్యామిలీ పట్ల అనేది చాలా బాగా ఎమోషన్. ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. ఏదైనా సినిమా వచ్చినప్పుడు సాంగ్ వచ్చింది సినిమా అయిపోతుందేమో టైం చూస్తూ ఉంటాం. మనకు టైం ఏర్పడలేదు, ఇంకా సినిమా ఉందా ఇంకా చూడాలి అనేంత చేయగలిగారు స్క్రీన్ ప్లే. అంటే నిజంగా డైరెక్టర్ గారికి అయితే చాలా హ్యాట్స్. అంటే ఒక ప్రేక్షకుని 3 అవర్స్ ఇద్దరు, అంటే ఎక్కువ కాస్టింగ్ లేకుండా ఇద్దరితోనే ఒక సెంటిమెంట్తోని ఫోన్ల సంభాషణలు కానీ వాళ్ళిద్దరు స్క్రీన్ ప్రెజెన్సే ఎక్కువ ఉంటుంది. చాలా బాగా నీట్గా. నాకు తెలిసి కార్తీక్ అన్న కెరీర్లో వాళ్ళిద్దరి కెరీర్లో ఒక మంచి సినిమా అని గుర్తుండిపోయే సినిమా ఇది. ఖచ్చితంగా ఫ్యామిలీ వచ్చి చూడాలి, ఫ్యామిలీ పిల్లలు వచ్చి చూడాలి. నిజంగా ఏడుపు వచ్చేస్తుంది. మంచి సినిమా, గుడ్ సినిమా. తప్పకుండా మిస్ అవ్వకండి. నేను ప్రతి సినిమాకి చెప్తాను, ఈ సినిమాకి మిస్ అవ్వకండి. ఖచ్చితంగా నియర్ బై థియేటర్ బుక్ చేసుకొని చూసుకొని ఒకవేళ మీకు నచ్చలేకపోతే నాకు ఇట్టొచ్చు అని కాన్ఫిడెంట్ అయితే నేను ఇస్తున్నాను. గుడ్ ఫిలిం.